ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్లో ఎక్సర్సైజ్ 3.1లో ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. ఈ 3.1లో మొత్తము 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్రాబ్లమ్, ఫైండ్ ది రేడియన్ మెజర్స్ కరస్పాండింగ్ టు ది ఫాలోయింగ్ డిగ్రీ మెజర్స్. ఈ కింద డిగ్రీస్లో ఇచ్చాడు, వీటిని రేడియన్స్లోనికి కన్వర్ట్ చేయాలి. నేను సెకండ్ ప్రాబ్లం చెప్తాను, మీరు ఫస్ట్, థర్డ్, ఫోర్త్ ప్రాబ్లమ్స్ మీరు చేయండి. సెకండ్ ప్రాబ్లం ఎలా చెప్తానో జాగ్రత్తగా చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 1, 3, 4 ప్రాబ్లమ్స్ మీరు చేయండి. ఒకవేళ మీకు రాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ప్రాబ్లం సొల్యూషన్ చూద్దాం. ఈ ఫస్ట్లో సెకండ్ ప్రాబ్లం, -47 degrees 30 seconds. డిగ్రీస్ని రేడియన్లోనికి కన్వర్ట్ చేయాలి. మనం ఇంతకుముందు 180 degrees అంటే పై రేడియన్స్ అని చెప్పుకున్నాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు డిగ్రీస్ని రేడియన్స్లోకి కన్వర్ట్ చేయడానికి ఇప్పుడు 1 degree ఈజ్ ఈక్వల్ టు పై రేడియన్స్ డివైడెడ్ బై 180. అర్థమైందా? అంటే డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేయాలంటే 180 degrees ఈజ్ ఈక్వల్ టు పై రేడియన్స్. దీని నుంచి 1 degree ఈజ్ ఈక్వల్ టు ఈ 180 degrees ఇటువైపుకి వస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. సో 1 degree ఈజ్ ఈక్వల్ టు పై బై 180 రేడియన్స్. ఇప్పుడు దీన్ని ఇందులోనికి అప్లై చేద్దాం. అప్లై చేయాలంటే 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds అని చెప్పి మనకు తెలుసు కదా. ఇప్పుడు ఇక్కడ 30 seconds ఇచ్చాడు, డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలనుకోండి. ఏం చేయాలి, ఈ 30ని 60తో డివైడ్ చేయాలి. అప్పుడు 30/60 degrees అని చెప్పి అవుతుంది. 30 60లో 2 times క్యాన్సిల్ అవుతుంది. సో 1/2 degrees అంటే ఏమైంది, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇక్కడ వేద్దాం. అంటే 30/60 degrees క్యాన్సిల్ చేస్తే 1/2 degrees. అంటే 30 seconds అంటే 1/2 degreesలో కన్వర్ట్ చేసుకున్నాం. దట్ ఎంప్లాయిస్ -47 1/2 degrees అనమాట. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, దీన్ని నార్మల్ ఫ్రాక్షన్లోనికి మార్చుకుందాం. అంటే 247s ఎంత అయింది, 94 + 1 95/2 degrees. ఇప్పుడు రేడియన్స్లోనికి కన్వర్ట్ చేయాలి కదా. ఇది డిగ్రీస్, రేడియన్స్లో కన్వర్ట్ చేయాలంటే 95 degrees/2 అని ఉంది కదా. అంటే 1 degree ఈజ్ ఈక్వల్ టు π/180. అంటే దీన్ని 95/2ని దేంతో మల్టిప్లై చేయాలి, π/180తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఖచ్చితంగా 5th టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 5 1s 5, 5 9s 45, 5 3s 15, 5 6 30.
36 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో ఎంత అయినప్పుడు 19π/72 రేడియన్స్ అయింది. లేదా therefore 19π radians/72 అని అన్న రాయొచ్చు. మళ్ళీ ఇదే ప్రాబ్లంని మళ్ళీ చెప్తాను వినండి. రేడియన్స్ని డిగ్రీస్లోకి మార్చాలన్నా, డిగ్రీస్ని రేడియన్స్లోకి మార్చాలన్నా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. 180 degrees ఈజ్ ఈక్వల్ టు π రేడియన్స్. ఇప్పుడు మనకి డిగ్రీస్ రేడియన్స్లోకి మార్చాలి కాబట్టి 1 degree ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఇటువైపుకి వస్తే డివిజన్ అవుతుంది కాబట్టి అంటే π/180 రేడియన్స్ అనమాట. సో 1 డిగ్రీ అంటే మనకు తెలిసింది. ఇక్కడ ప్రాబ్లంలోకి వద్దాం. -47 degrees 30 seconds అని చెప్పి ఇచ్చారు. ఈ సెకండ్స్ని డిగ్రీస్లో కనుక మార్చాలి అంటే దీన్ని 60తో డివైడ్ చేస్తే డిగ్రీస్లో కన్వర్ట్ అయిపోతుంది. అంటే 30/60. 30/60 అంటే 32 60. సో 1/2 degrees. అదే ఇక్కడ మళ్ళీ వేశాను. ఓకే, ఇప్పుడు మనకి 30 degrees అంటే ఏంటో తెలిసిపోయింది. 30 seconds అంటే ఏంటో తెలిసింది. ½ డిగ్రీ అని వచ్చింది. సో -47 degrees 30 seconds అంటే -47 1/2 degrees అని అర్థం. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. ప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుంటే 95/2 degrees. ఇప్పుడు డిగ్రీస్ రేడియన్స్లోకి మార్చాలంటే ఏం చేయాలి? 1 degree ఈజ్ ఈక్వల్ టు π/180. సో దీన్ని π/180తో మల్టిప్లై చేయాలి. 5th టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 5 19s 5 36. 19π/72. ఎందుకు? 236 72 కాబట్టి. రేడియన్స్ RAD అన్న రాయొచ్చు, లేదా సింబాలిక్గా ఇలాగన్నా రాయొచ్చు. 19π/72 రేడియన్స్ అన్న రాయొచ్చు. దేర్ఫోర్ -47 degrees 30 seconds ఈజ్ ఈక్వల్ టు 19π/72 radians. Second problem. Find the degree measures corresponding to the following radian measures. ఇందాకేమో డిగ్రీస్లో ఉన్నదాన్ని రేడియన్స్లో కన్వర్ట్ చేయమంటున్నారు. ఇప్పుడు రేడియన్స్లో ఉన్నదాన్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ పై వాల్యూని 22/7 అని చెప్పి యూజ్ చేయాలి. చేద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ ప్రాబ్లం చెప్తాను. సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రాబ్లమ్స్ మీరు చేయండి. ఏంటి? 11/16 ఇది రేడియన్స్లో ఉంది. మనము డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలి. ఇందాక మనం రాసుకున్నాం, గుర్తుపెట్టుకోమని చెప్పాను. 180 degrees ఈజ్ ఈక్వల్ టు π రేడియన్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఇలా అయినా ఆర్ π రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అన్న రెండు ఒకటే కదా. దీని అటు దాని అటు రాశాను అంతే. ఇప్పుడు మనకి రేడియన్స్ని డిగ్రీస్లోకి మార్చాలి కాబట్టి 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 180/π degrees. డిగ్రీస్ని రేడియన్స్లోకి మార్చాలంటే π/180తో మల్టిప్లై చేయాలి. రేడియన్ని డిగ్రీస్లోకి మార్చాలంటే 180/πతో మల్టిప్లై చేయాలి. అంతే, చాలా ఈజీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బేస్ ఫార్ములా ఏంటి? ఇది ఫార్ములా ఆర్ వాల్యూ. ఇది గుర్తుపెట్టుకుంటే రేడియన్స్లో నుంచి డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలన్నా, డిగ్రీస్లో నుంచి రేడియన్స్లో కన్వర్ట్ చేయాలన్నా చాలా ఈజీ అన్నమాట. (11/16) రేడియన్స్ని ఇప్పుడు డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలి. అంటే 11/16 ఇంటూ 180/π.
ఇక్కడ ప్రాబ్లంలో ఏం చెప్పారు, పై వాల్యూ 22/7 అని చెప్పి యూజ్ చేయమన్నారు. యూజ్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 11 × 180/16 ఇంటూ పై అంటే 22/7. 11 × 180/16 ఇంటూ 22/7 కాబట్టి ఈ 7 ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. సో 7/22 అవుతుంది. 11 ones 11, 11 twos 22, 2 ones 2 90s, 2 8s 2 45s. ఇప్పుడు ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయి, ఏవి క్యాన్సిల్ అవ్వట్లా. సో 45 × 7 డివైడెడ్ బై 8. 45 × 7 డివైడెడ్ బై 8 డిగ్రీస్ అనమాట. 45 × 7 ఎంత, 35. 315/8 డిగ్రీస్. ఇలాగైనా వేయచ్చు, లేదా మిక్స్డ్ ఫ్రాక్షన్లోనైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు డివిజన్ చేసి దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోనికి కన్వర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు, పైన మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ప్రాబ్లం ఇచ్చారు కదా, ప్రాబ్లం వచ్చింది కదా ఇలాగా. సో ఇలా కన్వర్ట్ చేయడానికి ట్రై చేయండి. 315/8 అని వదిలేయచ్చు. డివిజన్ చేస్తే ఇలా వస్తుంది. మీరు డివిజన్ చేయండి. 8 3s 75, 9s 72. సో 39 3/8 వచ్చింది. మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 39 3/8 డిగ్రీస్. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో. మీరు ట్రై చేయండి. రాని ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ ప్రాబ్లమ్స్ని వీడియో రూపంలో మీ ముందుకు తేవడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొకరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. Please do subscribe, share, like and click on bell icon.